బొప్పాయి బొబ్బట్లు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బొప్పాయి బొబ్బట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి తురుము 1 కప్పు, మైదా 2 కప్పులు, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, పాలు 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి కొద్దిగా. ఫస్ట్ పిండి కలుపుకోవాలి కదా? అవునండి. ఈ మైదా పిండిలో కొద్దిగా పంచదార వేసుకోవాలండి. 2 స్పూన్లు నెయ్యి. అది మొత్తం పాలతోనేనా? పాలతోనే. అది సరిపోద్దండి దానికి. సరిపోద్ది. ఈ లోపు మనం లోపల స్టఫింగ్ కూడా చేసుకోవాలండి. స్టవ్ మీద కొద్దిగా నెయ్యి పోసి ఇందులో నెయ్యి వేయాలా? కొద్దిగా 2 స్పూన్లు. సో బొప్పాయి తురుము ఇంకా పంచదార అంతేనా? స్టఫింగ్ వేద్దాం ఇందులో బొప్పాయి తురుము. పంచదార వేయండి కొద్దిగా. అది కొద్దిగా చూద్దామండి. చూద్దాం. దగ్గరకు వచ్చేస్తుంది. అయిపోయిందండి. దాంట్లో కొద్దిగా ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఫ్లేవర్, ఇలాచీ పౌడర్. ఇప్పుడు ఇంక ఆఫ్ చేసేయచ్చు. ఇవి చిన్న చిన్న ఉండలు చేసుకునండి. ఇందులో కొద్దిగా పెట్టిన ఇలా చేసుకున్నాను. మామూలు బొబ్బట్లు మనం ఎలా చేసుకుంటామో అంతే అలా నేతితో చక్కగా 2 వైపులా కాల్ చేసుకుంటే టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోతాయి అన్నమాట. అంటే బొబ్బట్లు ఎవరైనా ఇష్టంగానే తింటారు కదండి. అవునవును. కాకపోతే అందరూ మనం స్టఫింగ్ ఇలా చేంజ్ చేసుకుంటూ ఉంటే రొటీన్ గా ఉండకుండా మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సరిపోతాయి ఇలాగా? సరిపోతాయి కదా. చక్కగా జీడిపప్పు కిస్మిస్ తో బాగా డెకరేట్ చేశారు ప్లేట్ ని. ఓకే, రెడీ. నేతిలో నువ్వు నంచుకొని తింటే టేస్టీగా ఉంటాయి కదా. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా బొప్పాయి బొబ్బట్లు రెడీ అయిపోయాయి.